Hello. Hello. Hello everyone. Vivo Y20 mobile. डेट ट्रेसिंग करना है। चलिए अभी बोर्ड का कंडीशन देखेंगे। इतना डीसी मशीन पर कुछ मिल रहा है ना, डिजिटल चार्जर पर कुछ मिल रहा है इसमें। आपको अभी 1 मिनट रुकिए। आपको अभी कैमरा एक्सप्लोर व्यू, शील्ड को उतारना है इसके। आप देख सकते हैं अभी तो मतलब पहले पीएम को चेक करना पड़ेगा। ठीक है, पहले पीएम को चेक करना पड़ेगा क्योंकि डीसी पे कोई रीडिंग नहीं ले रहा, मतलब ऑन ऑफ की प्रेस करने पर ना ही रीडिंग ले रहा, ना चार्जर लगाने पर डिजिटल चार्जर को कुछ एम्पियर ले रहा, किसी भी एम्पियर नहीं ले रहा। इसी वजह से अब इसको रिपेयर करना है। बोर्ड को निकालते हैं बाहर, टिश्यू पेपर। साथ में स्टैंड होना है क्योंकि शील्ड उतारना है। स्टैंड में मजबूती से रखना है क्योंकि अगर से स्टैंड में से रिमूव हो गया निकालते वक्त बोर्ड हीट रहेगा। अभी आपको टेम्परेचर बताता हूँ शील्ड उतारने का। मेरा पर्सनल टेम्परेचर है वो। मैं ये नहीं कहूँगा कि आप वही टेम्परेचर पे उतारिए। देखिए इधर ये जो प्लास्टिक वाला ब्लैक है ना, ब्लैक कलर को ऐसे थिनर लगाना है उसके ऊपर, नरम हो जाएगा, निकालना है।
नहीं तो ट्रैकों के साथ हीट में निकल के आ जाएगा वो बाद में ज्यादा పరేషాని చేస్తుంది, చాలా ఇబ్బంది పెడుతుంది తర్వాత. ఆల్రెడీ నేను ఇక్కడ రిమూవ్ చేశాను, చూడొచ్చు మీరు ఇక్కడ అన్ని రిమూవ్ చేశాను. ఓకే, ఫస్ట్ మీది కవర్ తీసేద్దాం. గ్లోయర్ టెంపరేచర్ 300 ఎయిర్ 3 మీద ఫస్ట్ దీన్ని రిమూవ్ చేసేద్దాం. ఈ బ్రాస్ కలర్ ది रिमूव दिस. यार इसमें भी सेम टू सेम कॉइल्स ही निकले हुए, सारे का सारा कॉइल्स निकला हुआ है इसमें भी. ये कॉइल निकला हुआ है, ये कॉइल निकला हुआ है, चलिए दिख रहे हैं ना आपको कॉइल्स निकले हुए. अभी तो ज्यादा मेहनत करने की तो जरूरत नहीं है कि सारा, इससे पहले जो कॉइल्स निकला हुआ था रेडमी 9 में, अब इसमें भी वही प्रॉब्लम है. सेम मदरबोर्ड निकालना पड़ेगा, निकाल के सेम कंपोनेंट लगाने से मोबाइल ऑन हो जाएगा. Y20 మదర్బోర్డ్ ఈ లక్ష్మణ్, Y20 మదర్బోర్డ్ కావాలి, డెడ్ మదర్బోర్డ్, Vivo Y20 डेड मदरबोर्ड कावाली. हाँ, अभी हमको ये शील्ड निकालना पड़ेगा पहले, और कितने डैमेज है वो भी देखना जरूरी है. शील्ड తీసేయాలి ఫస్ట్. నేను బ్లోయర్ మీద టెంపరేచర్ పెట్టబోతున్నా, చాలా ఎక్కువ పెట్టబోతున్నా, కానీ అది చెప్పదలుచుకోలేదు. హ్యాండ్ స్కిల్ మంచిగా ఉంటే తీయొచ్చు నేను పెడుతున్న టెంపరేచర్ మీద, లేనిది చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఇక్కడ రోజు స్టార్ట్ చేస్తున్నా లేపడం. ఫస్ట్ బ్లోయర్ ఓకే. చాలా టెంపరేచర్ పెట్టున్నది, దయచేసి ఈ టెంపరేచర్ నేను పెట్టే టెంపరేచర్ చెప్పలేదు అందుకనే. ఓవర్ హెడ్ టెంపరేచర్ చూడండి లెస్ ఉంది. రిమూవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇందులో 3 కాయిల్స్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోయి ఉన్నాయి. సేమ్ 3 కాయిల్స్ ని మనం ప్లేస్ చేస్తే 70% మొబైల్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఏం చేయాలి అంటే స్కెమెటిక్ లో చూద్దాం ఏ లైన్ చెప్పినాయో. స్కెమెటిక్ నాకు తెలిసి వివో Y20 స్కెమెటిక్ ఉండి ఉండదు. సిస్టమ్ స్టక్ అయి ఉంది, అప్పటి వరకు మనం ఇక్కడ పేస్ట్ పెట్టుకుందాం. నేను యూజ్ చేసే పేస్ట్ రిలీఫ్ BGA ఫ్లక్స్ పేస్ట్. ఇక్కడ పేరు వస్తుంది చూడండి, రిలీఫ్
VGA flex paste. ఈ పేస్ట్ కొంచెం ఇక్కడ పెట్టేసి ఈ ప్యాడ్స్ ని క్లీన్ చేయాలి. పైన వివో Y20 వచ్చేసి క్వాల్కమ్ మొబైల్ ఇది. వివో Y20 క్వాల్కమ్. ఓకే, లైన్ వ్యూ ఇవ్వడం కష్టంగానే ఉంది. సో బిట్ మ్యాప్ తో పని నడుపుకున్నాం. ఇందులో స్కెమెటిక్ ఇవ్వలేదు. బిట్ మ్యాప్ తో పని నడుపుకోవచ్చు మనం. ఓకే, అది మిస్ అయినది సైడ్ 3 మిస్ అయిపోయినాయి. సో ఇప్పుడు చూద్దాం. మిస్ అయి ఉన్నాయి 3. ఓకే, కంపోనెంట్ డాటా లేదు, ఏ లైన్ లో పోతున్నది అది. సో ఇన్పుట్ మాత్రం పవర్ ఏసీలో ఉంది. అవుట్పుట్ నాకు తెలిసి సిపిలో ఉంటుంది. చాలా ప్లేస్లలో పోతుంది, ఓకే, ఒక కాయిల్ చూసినాం. అయితే క్లియర్ చేసేద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది వెళ్ళిపోవాలి దీని మీద నుండి, లేకపోతే కాయిల్ కూర్చోదు. ఇక్కడ లేయర్ వెళ్ళిపోవాలి, లేకపోతే కాయిల్ పర్ఫెక్ట్ గా కూర్చోవడం ఇంపాసిబుల్. ఆర్డర్ కూడా కరెక్ట్ గా కాదు. నెక్స్ట్ ఈ కాయిల్, థర్డ్ వన్. నిన్న కూడా మీకు చూపెట్టి ఆల్రెడీ ఇది పీపీడి మన కంపెనీది పెట్టాల్సి వస్తుంది. మనం యూజ్ చేసే పీపీడి పెట్టాలి. పెడితే కాయిల్ తీసుకొని వేరే తొందరగా పెట్టచ్చు. లక్ష్మణ్, Y20 మదర్ బోర్డ్, Y20 మదర్ బోర్డ్ అడిగినా కదా లక్ష్మణ్ కు. $83 PPD.
డాట్ పెడుతున్న దాని మీద అంటే కాయిల్ కొంచెం ఈజీగా కూర్చోవడానికి అంటే చూసుకోలేదు. వేరే మదర్ బోర్డ్ ఉంది వస్తుంది. సో ఈ కంపోనెంట్స్ మూడు ఇప్పుడు చేంజ్ చేయాల్సిన మూడు కంపోనెంట్స్ ఇవి మూడు సిపియులోకి పోయేవే. సో ఈ బోర్డు కూడా ఓకేనే ఉండాలి. ఓకే ప్రజెంట్ గా అయితే ఓకే ఇప్పుడు కావాల్సింది మూడు కాయిల్స్. సో మూడు కాయిల్స్ తీసుకురా చూడండి. విత్ ఇన్ 2-3 minutes నేను ఈ మూడు కాయిల్స్ ను పెట్టేస్తాను. ఈ థర్డ్ కాయిల్ కొంచెం డౌట్ గా ఉంది బికాస్ దీనికి కూడా లేయర్ కొంచెం పోయి ఉన్నది. థర్డ్ కాయిల్ మీద కొంచెం డౌట్ ఉంది. ఓకే ఫ్యాన్ పెడతా నేను కొంచెం కూల్ అవ్వడానికి, తొందరగా లైవ్ క్లోజ్ చేసేయచ్చు. ది ఫ్యాన్ ఇది
ఇప్పుడు మీరు చూడొచ్చు డిజిటల్ ఛార్జర్ మీద మొబైల్ పెట్టిన పేరు ఇప్పుడు తీసుకుంది, ఇంతకుముందు తీసుకోలేదు. పేరు అయితే తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లో జాయిన్ అయినందుకు. అప్రాక్సిమేట్ గా ఓకే అయిపోయినట్టు ఇది. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్.